ఇక మరొకసారి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకుంటే కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చెయ్యలేదంటారా. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రం ఒక్క నెలలోనే దాదాపు 28,000 కోట్లను రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసింది. మెట్రో 2వ దశలో 50% వ్యయం భరించడానికి సిద్ధంగా ఉంది కేంద్రం. అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, పార్టీలు మారడంలో సీఎం సమర్థుడంటూ కూడా మండిపడ్డారు. ఇజ్రాయెల్ పై దాడులు ఆపేశాం. ట్రంప్ పిలుపుతో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్, ఇరాన్ కు ట్రంప్ సూచించారు. ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వరుసగా పోస్టులు కూడా పెట్టారు ఇదే అంశానికి సంబంధించి. ఉదయం పరస్పర దాడి చేసుకున్న ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాన్లోని మెహషిర్ పెట్రోకెమికల్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసింది. ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలపై ఇరాన్ అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో ట్రంప్ పోస్టులు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు జంప్ ఎన్డీఏకు మద్దతిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ. ఫిరాయింపుల చట్టం నుంచి రక్షణ పొందేందుకే ఈ వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఫిలిప్పీన్స్ లో పెను భూకంపం, 32 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు, కూలిన భవనాలు. సముద్ర గర్భంలో 7.8 తీవ్రతతో కంపించిన భూమి, తీరం వెంబడి ఉవ్వెత్తున ఎగిసిపడిన సునామీ అలలు. జపాన్, ఇండోనేషియా దేశాల్లోనూ ఈ ప్రభావం కనిపించినట్టు కూడా అక్కడి అధికారులు తెలిపారు.